హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మసాలా అన్నం, దీనికి కాంబినేషన్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం మసాలా అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది విలేజ్ స్టైల్ మసాలా అన్నం అండి. ఫస్ట్ అయితే మనం ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, చిల్లీ, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేద్దాము. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కాక ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాము. ఇలాచి, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొద్దిగా కరివేపాకు వేసేద్దాం. ఇవి కొద్దిగా కలియబెడదాము. అదేవిధంగా గ్రీన్ చిల్లీ కూడా వేసేద్దాం. ఇవన్నీ బాగా కలిసాక ఇక్కడైతే నేను కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి తీసుకొని మిక్సీకి పట్టుకొని ఆ పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి. ఈ పేస్ట్ అంతా కలర్ చేంజ్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇక్కడ కొత్తిమీర కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనం ఇక్కడ నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యాక నేను ఇందాక 1 గ్లాస్ రైస్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి. ఇలా హాఫ్ అన్ అవర్ అయ్యాక కాస్త ఎసురు బాగా మరిగాక ఇందులోకి నేను రైస్ యాడ్ చేసి బాగా కలియబెట్టి మూత పెట్టేసుకుందాము. ఇంతలోపు మనం ఇక్కడ చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. చికెన్కి కావాల్సిన కొబ్బరి, అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇక్కడ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకుందాము. నూనె బాగా వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేద్దాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి కాస్త బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాము. అదేవిధంగా కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. అదేవిధంగా గ్రీన్ చిల్లీ కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది శుభ్రంగా నీట్గా కడుక్కొని తాలింపు బాగా ఫ్రై అయిన దాంట్లో ఇది యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని పోపు అంతా బాగా కలిపేలాగా కలుపుకుందాము, కలిసేలాగా. ఇలా బాగా కలియబెట్టి మూత పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఇక్కడంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చికెన్లోది. ఇదంతా ఒకసారి కలియబెట్టేసేసి మూత పెట్టేద్దాము. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇక్కడంతా వాటర్ అంతా చికెన్లో దింకిపోతుందండి. నేను ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేద్దామండి. ఇదంతా యాడ్ చేసేసి బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకుందాము.
అదేవిధంగా 2 స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాము. కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపాక అదేవిధంగా కొద్దిగా ధనియాల పౌడరు, గరం మసాలా కూడా యాడ్ చేసేద్దాము. ఇది కూడా బాగా కలిపేద్దాము. ఇలా అంతా కలిసాక మనము గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా అండి, అందుకే ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా కలియబెట్టి మూత పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 3-4 మినిట్స్ మనకి పర్ఫెక్ట్గా అయితే చికెన్ రెడీ అయిపోయిందండి. చికెన్ని రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇది విలేజ్ స్టైల్ మసాలా అన్నం అండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చికెన్ కర్రీ, మసాలా అన్నం, పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.